కెరీర్ పరంగా ఈ మాసం ఫలవంతంగా ఉంటుంది. పడవ ఇంటికి అధిపతి అయిన శని పడవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. పని మీకు చెమట ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా ప్రయత్నం చేయవలస ఉంటుందా? విద్యార్థులకు ఈ నెల కష్టంగా ఉంటుంది. మీరు పరీక్ష నిజ సమయంలో జరుగుతుంది. శుక్రుడు మరియు కేతువు వంటి గ్రహాలు మాసం ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంచబడుతాయి మరియు అవి కుజుడు పూర్తిగా ప్రభావితమవుతాయి. చదువులో ఏకాగ్రత లోపించడం మరియు సాంకేతిక సమస్యలను ఏర్పడతాయి. మీ నెట్వర్క్లోని కొందరు వ్యక్తులు మిమ్మల్ని చదువు నుండి కూడా వేరు చేయవచ్చు. కాబట్టి మీకు అధ్యయనాలు ఎంత ముఖ్యమైనవో మీరు తప్పక పరిగణించాలి. అయితే మొదటి ఇంట్లోనే బృహస్పతి 5వ ఇంటిని పూర్తి పంచామ దృష్టితో చూస్తాడు. ఇది మీ కష్టాలను జయించే మార్గాన్ని మీకు అందిస్తుంది. మీరు గురువు నుండి సహా పొందవచ్చు. మీ ఉపాధ్యాయుల్లో ఒక్కరు మీకు విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. 6వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు సెప్టెంబర్ 18న ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు చాలా శ్రద్ధ వహించాలి. ఈ మాసం కుటుంబ కలహాలతో నిండి ఉంటుంది. నెలలో మార్స్ 2వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ప్రసంగంలో చేదును కలిగిస్తుంది మరియు మీ సొంత వ్యక్తులను కించపరిచేలా చేస్తుంది. అందువల్ల ఎవరితోనైనా నేరుగా లేదా తప్పుగా మాట్లాడటం మానుకోండి. మీరు అందంగా మాట్లాడితే మీ శత్రువులు కూడా మీకు మిత్రులవుతారు. మీరు క్రమంగా మాట్లాడితే మీ స్నేహితులు కూడా అపరిచితులు అవుతారు. మీరు దీనిపై చాలా శ్రద్ధ వహించాలి. ఇంకా ఈ నెల ప్రారంభంలో మీ 3వ ఇంటిలో 2వ ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు ఉండటం వలన మీరు మీ సోదరులు మరియు సోదరీమణులకు ఆర్థికంగా మరియు ఇతర మార్గంలో మద్దతునిస్తారు మరియు వారి పట్ల వారి అభిమానాన్ని పొందుతారు. మీరు శృంగార సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీకు పరీక్ష పెడుతుంది. శుక్రుడు 5వ ఇంట్లో ఉండి కుజుడు ప్రభావంతో ప్రేమ సంబంధాలను హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. సంబంధంలో రొమాంటిసిజం ఉంటుంది. కానీ రాహుకేతువుల ప్రభావం మరియు అంగరక గ్రహం కారణంగా భాగస్వామ్యానికి లాభదాయకం కాని టగ్ ఆఫ్ వార్ మరియు స్పాట్స్ ఉండవచ్చు. వీటిని అన్నిటి కారణంగా మీ ప్రియమైన వ్యక్తి కలత చెందవచ్చు. ఇది సంబంధానికి హాని కలిగించవచ్చు. సెప్టెంబర్ 16న సూర్యుడు 5వ ఇంట్లోకి, సెప్టెంబర్ 23న బుద్ధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పరిస్థితిలో కొంత మెరుగుదల ఉంటుంది. అయితే మీరు మీ భాగస్వామి నుండి కొన్ని చికాకులను ఎదుర్కోవలసిన ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల మీకు శుభవార్త తెలుస్తుందని మనం చూడవచ్చు. రాహువు ఈ మాసంతా పడవకొందవ ఇంట్లో ఉంటాడు. శుక్రుడు 5వ ఇంట్లో కూర్చొని నెల ప్రారంభంలో పడవకొందవ ఇంటిని చూస్తాడు. ఇది మీ ఆర్థిక సమస్యలను పరీక్షిస్తుంది మరియు మీ ఆదాయాన్ని గణ్యంగా పెంచుతుంది. మొదటి ఇంట్లో బృహస్పతి మరియు 2వ ఇంట్లో కూర్చోడు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ఈ నెలలో మీ ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్త ఉండండి. నెల ప్రారంభంలో శుక్రుడు మరియు కేతువులు 5వ ఇంట్లో ఉంటారు. వారు కుజుడు మరియు బృహస్పతి యొక్క పూర్తి ప్రభావంలో ఉంటారు మరియు సూర్యుడు మరియు బుద్ధుడు ఈ నెల చివరి భాగంలో 5వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మీరు కడుపు సమస్యల కోసం వెతకాలి. ఎందుకంటే 5వ ఇల్లు మరియు కన్య రాశి రెండూ ప్రభావితం అవుతాయి. పరిహారం: శుక్రవారం నాడు దుర్గాదేవికి ఎర్రమందార పువ్వును సమర్పించాలి. For more updates, subscribe our channel.